హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇప్పుడు ఈ టాప్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. దానికోసం మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ అనమాట ఇవి. మనకి ఇక్కడ క్లిప్లో చూసినట్లయితే వాళ్ళు బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ తీసుకున్నారు. బట్ తినైతే మనకి 15 ఇంచెస్ లెంత్ మాత్రమే కావాలి బ్యాక్ పార్ట్ అని చెప్పారు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకా తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ కావాలి అంటే నేను టాప్ పార్ట్ 9 + 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నా. ఇంకా రిమైనింగ్ మనకి 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్ వచ్చేసి కింద పార్ట్ తీసుకోవాలన్నమాట. అయితే 6 + 1 ఖర్చు కోసం ప్లస్ ఇంకో 2 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ మనము V షేప్లో కర్వ్స్ తీసాం కదా, వాటి కోసం అనమాట. చెస్ట్ వచ్చేసి 20, షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటున్నా. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 లేదా 2 తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము కింద పార్ట్ వచ్చేసి అంబ్రెల్లా కట్ చేస్తాము. అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత ఇట్లా జిగ్జాగ్ లైన్స్ రావాలి కదా మనకి V షేప్లో. దానికోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఆ 2 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను చేసే ఫోల్డింగ్ చూడండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మీరు బ్యాక్ హుక్స్ కానీ లేదా జిప్ కానీ వేసుకుంటే మీకు ఎక్స్ట్రా మళ్ళీ పీస్ యాడ్ చేయకుండా సరిపోతుందన్నమాట. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి కింద ఎగుడు దిగుడులు ఉంటాయి కదా, అవి కనిపించకుండా ఒక గీత అయితే గీసాను. నెక్స్ట్ మనకు కావాల్సిన లెంత్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసానండి. కానీ ఈ డౌన్ తీయకపోతేనే మంచిది, ఎందుకంటే నెక్ దగ్గర లూజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 5.5 తీసుకుంటామండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి ఉన్న ఎగ్జాక్ట్ చెస్ట్ సైజ్ కంటే. నేను చెస్ట్ ఎంత తీసుకున్నానో వేస్ట్ కూడా అంతే తీసుకున్నా, ఎందుకంటే పిల్లలకి మ్యాక్సిమం చెస్ట్ వేస్ట్ ఒకేలాగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ అయితే తీసాను అనమాట. ఇలా కర్వ్ తీసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలకైతే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ షేప్ వల్ల మనకి చెస్ట్ వేస్ట్ ఒకేలాగా వస్తుంది లెంత్ అనేది. నేను నెక్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. మీ ఇష్టం అండి, 2.5 3 అనేది మీ ఇష్టం. నేను ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ అనేది ఒక 1 ఇంచ్ అయితే తక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ ఫ్రంట్ ఆర్మ్ లోతు కూడా చాలా తక్కువ తీసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఎక్స్ట్రా ఉన్న కటింగ్స్ అనేవి చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అనమాట. దీనికోసం ఫుల్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాను నేను. మనకు కావాల్సిన లెంత్ చూసుకొని దాని ప్రకారంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ టాప్కి సరిపోతుందండి. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ మనం కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. 4 to 5 ఇయర్స్ వరకు కూడా 15 ఇంచెస్ 16 ఇంచెస్ లెంత్ అయితే మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ నేను కొలుచుకుంటున్నా 7 ఇంచెస్ వచ్చింది. 6.5 to 7 మధ్యలో ఉందన్నమాట. సో 6.5 తీసుకుందాము. 4 ఫోల్డ్ మీద మనకి 6.5 ఇట్లా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత టేప్ క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకొని ఆ మూలకి ఎంతైతే వచ్చిందో అలాగే కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. నాకు సేమ్ యాస్టీజ్ వచ్చింది, కానీ ఎప్పుడు సేమ్ యాస్టీజ్ మనం తీసుకోకూడదు. ఒక 1/2 ఇంచ్ పైకే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కర్వ్ షేప్లో కట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ లాగేసరికి లూజ్ ఎక్కువైపోద్ది అనమాట ఫ్యాబ్రిక్ అనేది. నెక్స్ట్ మనకు కావాల్సిన లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆ లెంత్ ఎంత కావాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్
దాని ప్రకారంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను పైకి 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1.5 1.5 1.5 కింద కూడా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను వి షేప్లో ఇట్లా డ్రా చేశాను అన్నమాట, ప్రతి పాయింట్ని కలుపుకుంటూ. ఇప్పుడు వన్ సైడ్ మనము కొద్దిగా అంటే ఫ్రంట్ పార్ట్కి క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ క్రాస్గా మార్క్ చేస్తున్నా. మీకు ఇంచెస్ కావాలంటే 2 లేదా 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ కూడా మనకి ఎక్కువ ఉండకూడదు, కర్వ్ షేప్ తీయాలి అక్కడి నుంచి కూడా. సో దానికోసం ఇట్లా నేను ఫ్రీ హ్యాండ్లో కర్వ్ అనేది తీసాను. ఐరన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బక్రం మీద కూడా 1.5 1.5 1.5 అనేది మార్క్ చేసుకున్నానండి. దీని ప్రకారంగా ఆ మార్కింగ్ మీదే మన స్టిచ్చింగ్ అనేది వేయాలి. పిన్స్ పెట్టుకోండి కదలకుండా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే వేసాను. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎలా కట్ చేసి ఎలా రివర్స్ చేయాలనేది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను టాప్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేశాను. తర్వాత మనం జిప్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ రివర్స్ చేశాను అనమాట, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఏదైతే ఎక్కువ తీసుకున్నామో ఖర్చు, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా దాని కింద జిప్ పెట్టేస్తున్నాం. ఇట్లా కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని జస్ట్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ సింగిల్ పాదం యూజ్ చేసి ఇన్విజిబుల్ జిప్ అయితే స్టిచ్ చేసా. బట్ ఇలా కూడా సింపుల్గా బాగుంటుంది అనమాట లుక్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కూడా జాయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి నేను పై వైపు స్టిచ్ చేయలేదు, మీరు గమనిస్తే ఓన్లీ కింద వైపు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం వి షేప్లో మార్క్ చేసామో ఆ వి షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఖర్చు అనేది వదిలిపెట్టి కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఆ వి దగ్గర మనకి ఇట్లా నాట్ అయితే వేసుకోవాలి, అది కటింగ్ అయితే ఇవ్వాలండి. రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఎలా రివర్స్ చేస్తున్నానో చూడండి. ఇట్లా వచ్చింది మనకి. ఇలాగే మనం మొత్తం కూడా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం టైం టేకనే ఇది, బట్ ఫైనల్లీ డిజైన్ అయితే బాగానే ఉంది. రివర్స్ చేసిన తర్వాత మూలలు మనకి షార్ప్గా రాకపోతే ఒక నీడిల్ కానీ మీ దగ్గర ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఉంటే దాంతో క్లాత్ని కొంచెం బయటికి లాగండి, వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట చుట్టూ. ఫైనల్లీ స్టిచ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది నాకు. అండ్ పైన కూడా లైనింగ్ అటాచ్ చేసేసాను నేను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కూడా జాయిన్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనము 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ డిజైన్కి మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటున్నామో ఆ ఖర్చు 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఫ్రంట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్కి ఎగ్జాక్ట్ సెంటర్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇది, ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్ సెంటర్ వచ్చేలాగా ఒకసారి చూసుకొని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది ఇవ్వాలి.
ఇలా మార్క్ చేసిన దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది మొదలు పెట్టాలి. అది ఎలా వేస్తున్నానో చూడండి. ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇట్లా మొత్తం రివర్స్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఎంత కరెక్ట్గా తీసుకున్నా సరే అంబ్రెల్లా టైప్ కట్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. చూసారు ఇక్కడ కొంచెం అనేది నాకు ఎక్కువ వచ్చింది. దాన్ని కూడా కనిపించకుండా బ్యాక్ సైడ్ జిప్కి అటుపక్క ఇటుపక్క కొంచెం చిన్న చిన్న కుచ్చు పెట్టండి. ఒకటే ఒక ప్లీట్ వస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేశాను, ఎక్స్ట్రా వచ్చిన దానికి ప్లీట్ కూడా పెట్టాను. బట్ మనకు అసలు కనిపించదు అనమాట ప్లీట్ పెట్టినట్టు కూడా. అట్లా పెట్టుకోవాలి మనం పెట్టుకోవడం కూడాను. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చునంతా పైకి అనేసి పైన ఒక స్టిచ్ వేయాలండి. చూడండి ఈ ఎక్స్ట్రా ఏదైతే ఖర్చు ఉందో దాన్ని ఇట్లా పైకి అనేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చుట్టూ. ఇంతే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ టెజల్స్ ఎలా మేక్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడకపోతే ఒకసారి చూడండి. లెహంగా అనేది నేను పెట్టలేదండి. లెహంగా అనేది సింపుల్ కటింగే కాబట్టి నేనైతే అది పెట్టలేదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా లూజ్ ఉంటుంది అనమాట డ్రెస్. ఆ లూజ్ డ్రెస్కి మనకి ఎక్స్ట్రా కుట్ అనేది వేయాలి. నడుం దాకా వేసి అక్కడ రబ్ చేయండి సరిపోతుంది. కింద దాకా వేయొద్దు, జస్ట్ నడుం వరకు వేసి అక్కడ రఫ్ చేయండి సరిపోతుంది.